మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా. కూలి పని చేసేవాడు దగ్గర నుంచి వాడు ఎలాంటి ఉద్యోగస్తుడైనా సరే వాడు సంపాదించే సంపాదన వాడికి సరిపోక ప్రతి ఒక్క దాని మీద ట్యాక్స్ కడుతూ, ఒంటి మీద వేసుకున్న గుడ్డకి కూడా ట్యాక్స్ కడుతూ, ఆఖరికి రోడ్డు మీద వెళ్తుంటే దాహం వేసి మజ్జిగ తాగినా కూడా దానికి కూడా ట్యాక్స్ కడుతూ గవర్నమెంట్ ఖజానా నింపుతూ ఉంటే మా డబ్బు మా సొమ్ము మా హక్కు తిరిగి ఇవ్వడానికి మేలు చేశాను అంటున్నాయంటన్నా. అయినా నేను కోటి ఆశలతో అధికారంలో కూర్చోపెట్టిందే మేలు చేయడానికి, సొంతంగా ఏమైనా ఆస్తులు అమ్ముకుని ప్రజలకి పంచిపెట్టావని అడుగుతున్నాను. ప్రజాస్వామ్యం మీద ప్రజలకి అవగాహన లేక ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆటలు సాగుతున్నాయి. అయినా సైనికుల్లా నిలవండి అంటున్నా వెంటనే రాజులాగా ఫీల్ అవుతున్నావా? ప్రజాస్వామ్యంలో వాడు ఎలాంటి అధికారైనా సరే ప్రజలు సేవకుడే. అయినా మీరు చేసే రాష్ట్రంలో అప్పుల భారము ప్రతి ఒక్క పేదవాడు కూలి పని చేసుకున్నవాడు వాడు భుజాల మీద మోస్తున్నాడు మాట మాత్రం మర్చిపోవద్దన్నా.